పైతామహమైన రాజ్యము అరినిర్భేద్యంబు గాంధీవిచేనతి గుప్తంబు బలారికైనను అవర్యంబు ఇట్టిదానిన్ సుదుర్మతి నన్యార్థము చేసి నీకు చనునే మత్యేశ ఉగ్రాటవిన్ వ్రతముల్ సల్పుచు ధర్మలేశ చరణ వ్యాసక్తి నిట్లుండగన్ ఆమిషము సింహములచే గోమాయువు గొన్నయట్లు కువలయ రాజ్యశ్రీ మనచేగొని కౌరవుడు ఏమని తలచునుకో బుద్ధిని ఇష్టులు తాను దుర్మతులను దుర్జనులను ధర్మస్థితి నోర్వదగునే ధరణీశ్వర దుష్కర్ములగు ధర్తరాష్ట్రుల పేర్మి అడంగింపగడగు పృథుభుజ శక్తిన్ ధర్మకామ ప్రభవంబై సర్వార్థ సాధనంబైన అర్థంబు విడిచి మిత్రులకు అప్రియంబును అమిత్రులకు హర్షంబుంగా మునివృత్తించేకొని ధర్మువనుచు ధర్మువునందు బుద్ధి నిలిపి దుర్మనుజునట్లు నిర్వేదింపందగునే బాహుబలము మెరసి పరుల సంపదలు సేకొనగలావులేని కుత్సితుండు నియత దుఃఖ వృత్తి నిర్వేద పరుడగుగాక నీకు తగునే కౌరవేంద్ర నరనుత నీ అనుజ్ఞగొని నాడ విరోధుల నెల్ల పోరిలో సరభస వృత్తినుక్కడగ జంపితిమేని మహోగ్ర కాననాంతరములనుండకుండ అతి దారుణ దుర్మృగ సంగమంబునన్ గొరయకయుండగా మనకు బోలు అమంద మనఃప్రియంబుగన్ సమయాతిక్రమ భీతిని క్షమాయుతులమైన మనల కౌరవులు పరాక్రమహీనులుగాదలతురు సమరోత్సాహంబు విడిచి జడమతినున్నన్ తగిలి నిత్యంబునేకాంత ధర్మ నిరతుడగుట యుక్తమే పురుషునకు అట్టివాని వెలయ ధర్మకామంబులు విడుచు ప్రాణ విగతు సుఖ దుఃఖములు రెండు విడుచునట్లు ధర్మకామంబులు తరుగంగనర్ధార్థియగువాడు పతితుడౌను అర్ధసేవను అర్ధార్థముగజేయునతడు ఉగ్రవనములో గోరక్షసేయున కుమతి బోలు అర్ధధర్మములకు హానిగా కామార్థియగునాతడు అల్ప జలాశయమున జలచరం బెట్టులు అజ్జలములతో చెడును అట్లు కామంబుతో హాని పొందు అర్ధధర్మములు మహాబ్ధి మేఘములట్టులు ఉభయమును పరస్పరోదయములు ఇట్టుగా త్రివర్గమెరిగి సామ్యమున సేవించువాడు సర్వవిత్తముండు భవదాచరితంబైన ఈ ధర్మంబు అర్ధకామంబులకగాదు నీకును నీ బాంధవులకును బాధాకరంబు దాన యజ్ఞ సత్పూజలుగా వింపన్ అర్ధహీనునకు అసత్యంబు జగంబులు ధర్మమయంబులు ధర్మమునకు మిక్కిలి ఉండెద్దియూ లేదు అయినను అర్ధార్థంబుగాని ధర్మము క్షత్రియులకు అయుక్తంబు శత్రులనాజినోర్చుటయు సర్వభయంబుల పొందకుండగా ధాత్రి పరిగ్రహించి ఉచిత స్థితిగా చుటయున్ ప్రియంబుతో పాత్రులకర్ధమీగియును బ్రాహ్మణ పూజయు చువ్వే ఉత్తమ క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్ కేవల ధర్మాచరణంబు శత్రుజయంబునకు సాధనంబుగాదు నికృతి వలయు
పూర్వభ్రాతలైన అసురులను అమరులు నికృతినగాదే నిర్జించిది. కావున నీవు సమయ ధర్మ రక్షణ వ్రతంబుడిగి శత్రువుల జయింపనుద్యోగింపుము. జయశీలివైన నీకున్ ప్రియమొనరింపంగనున్న పృథుయశులు ముదాశ్రయులగుదురు. సృంజయ కేకయ యదు పాంచాలురాదిగాగల సుహృదుల్ మిత్ర సంపన్నుడైన అమిత్రు మిత్రబలము తోడ భేదించి దోర్బలము చలము గలిగి దేశబలంబును కాలబలము గలుగువానికి అసాధ్యంబుగలదే ఎందు. బలము గలవాని పలువురు ఒక్కటై కూడి నిర్జింతురు ఉత్సహించి. మధువుగొననుత్సహించిన మనుజు బట్టి కుట్టి నిర్జించు మధుకర కులమునట్లు. శూద్రాన్నంబునందలి దుగ్ధంబునుంబోలే దుర్యోధను రాజ్యంబు దూష్యంబగుట. పౌర జానపద బ్రాహ్మణవరులు నీకు అనురక్తులై భవద్రాజ్యంబవలచియుండుదురు. దీనినేల ఎడసేచెదు. సర్వాయుధ సనాథంబైన రథంబెక్కి గజపురంబునకు అభిముఖుండవై విజయ ప్రయాణంబు చేయుము. ప్రణుత క్షాత్రగుణంబు విక్రమము దర్పం వేర్పడన్. విక్రమక్షణదానంబునరింపుము ఈ క్షణమ. విఖ్యాతంబుగా సంగరాంగణ మధ్యంబున చేయుము అర్జున బృహద్గాండీవ నిర్ముక్త మార్గణ ధారావళి. ధార్తరాష్ట్ర కదళీ కాంతార విచ్ఛేదమున్. బహురథ గజవాహన భట సహితులు బలవంతులని విచారింపకునీయహితులు. మద్బాహుగదానిహతికి మార్కొనగా పోర నిలువంగలరే. అరివరులనోర్చి సాగర పరివృత భూచక్రమెల్ల పాలింపు. ప్రజాపరిపాలనంబు కంటెను ధరణీశ విశేషముండు ధర్మువు గలదే. రాజ్యపదస్థుండైన క్షత్రియుండు భూరి దక్షిణంబులైన యజ్ఞంబులన్ దేవ బ్రాహ్మణులను తృప్తులను చేసి బ్రాహ్మణులకు అగ్రహారంబులు గోసహస్రంబులనిచ్చి దురితంబు వలనన్ బాసి తమో విముక్తుండైన చంద్రుండునుంబోలే వెలుంగును అనిన భీమసేనునకు ధర్మరాజిట్లనియే.